నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ముందుగా జీవన యోగ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. మన తెలుగు వాళ్ళందరికీ ఉగాది అంటేనే నూతన సంవత్సరం అండి. కానీ మనము క్యాలెండర్ ప్రకారంగా వర్క్ పరంగా చూస్తే మనము ఈ క్యాలెండర్ని ఫాలో అవుతాం కాబట్టి ఇలా గుర్తుంటుంది. కాబట్టి ఇలా మనము మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలండి అందరికీ. ఈ సంవత్సరంలో మనము ప్రకృతికి దగ్గరగా ఉంటూ అలాగే మనమేంటో మనము తెలుసుకుంటూ ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ ఆధ్యాత్మికంలో చేరటానికి యోగా సాధనాలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మీరందరూ కూడా నాతో పాటు ఆసన సాధనాన్ని మొదలు పెట్టేయండి. మనము ముందుగా 2 లెగ్స్ని క్రాస్ పొజిషన్లో పెడుతూ చూడండి. నేను ఇలా క్రాస్ పొజిషన్లో పెడుతూ ఓంకారంతో మన సాధనాన్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. 2 చేతుల్ని మహాముద్రలో పెట్టండి. అలాగే వెన్నుముక్క ఇలా ఉంటే దాన్ని స్ట్రైట్గా పెడుతూ కళ్ళని క్లోజ్ చేస్తూ ముందుగా శ్వాసని డీప్గా తీసుకొని వదలటానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా రిలాక్స్ అవుతూ ముందుగా చేతులని దగ్గరికి పెడుతూ కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా కళ్ళని ముందుగా మీ చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. మనము చూసుకున్నట్టయితే అండి ఓంలో ఆ ఊ శబ్దాలతో ఓం అన్నది ఫామ్ అయిందండి. చాలా స్టడీస్ చెప్పాయి, నాసా కూడా చెప్పిందండి. మన సృష్టి ఏదైతే ఉందో అది పైనుంచి చూస్తే ఈ శబ్దమే వస్తుందంట అండి. అన్న శబ్దమే వస్తుంది. కాబట్టి మన సృష్టితో మనం కనెక్ట్ అవ్వటానికి ఓంకారం చాలా గొప్ప మంత్రం అండి. కాబట్టి మీరు ప్రతిరోజు ఓం అన్న శబ్ద బీజ మంత్రాన్ని మీరు ప్రతిరోజు 9 లేదా 11 సార్లు చెప్పటానికి ట్రై చేయండి. చూడండి, మనం శ్వాసని తీసుకొని శ్వాసని వదిలేటప్పుడు మంత్రాన్ని చెప్పినప్పుడు మనము ఎనర్జీ బేస్ నుంచి మనం నాభి నుంచి ఛాతీ నుంచి పైకి వెళ్తుందండి. అంత గొప్ప శబ్దం. కాబట్టి మీరు ప్రతిరోజు చెప్పటానికి ట్రై చేయండి. మీరు చెప్తున్నప్పుడు చెప్పలేకపోతే మీకు కొన్ని ఇష్యూస్ ఉన్నట్టు మీరు అనుకోండి. అందరూ యోగా సాధన చేయలేరండి. చాలా ఎప్పుడో ఏదో జన్మలో మనం చేసుకున్నాం కాబట్టి ఈ జన్మలో కంటిన్యూ చేస్తున్నట్టు. కాబట్టి మీరు ప్రతిరోజు ఎంతైతే అంత చెప్పటానికి ట్రై చేయండి. అలాగే యోగా సాధనాలు ఆసనాలు ఎక్కువగా చేయటం కుదరకపోయినా కూర్చొని అయితే మంత్రాన్ని మనం చెప్పగలుగుతాం. కాబట్టి దీన్ని మీరు అలవాటు చేసుకోండి. ఇవాళ మన ఆసన సాధన అయితే మొదలు పెట్టేద్దామండి.
ఇవాళ చాలా బేసిక్ ఆసనాస్ అయితే మీతో చేపిస్తాను. దీన్ని బట్టి మీరు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నారు, మీ శరీరం మీతో ఎంత సహకరిస్తుంది, మీరు ఎంత ఫిట్గా ఉన్నారో దీని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ చేయలేకపోతే ఇదే టైం అండి, చాలా మంది రేపు చేస్తాను ఎల్లుండి చేస్తానని అనుకుంటారు. కానీ ఈ నూతన సంవత్సరంలో నేను ప్రతిరోజు ఫిట్గా ఉండటానికి నా కోసం నేను కొన్ని తీసుకొని హెల్దీగా ఉంటానని మీకు మీరే చెప్పుకుంటారు. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు వృక్షాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూసేద్దామండి. 2 కాళ్ళని మనము దగ్గరికి పెడతాము, అలాగే మోకాలని కూడా దగ్గరగా పెట్టండి. పెట్టిన తర్వాత మనము శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తుతాం. ఎత్తిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ అవుట్ అవుతుందండి. మనకి ఫోకస్ లేదు, మనకి ఏదో ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఒక కాళ్ళ పైన నిల్చోవటమే కష్టంగా ఉంటుంది. మీరు టెస్ట్ చేసుకోండి. చాలా మందికి, కొంతమంది అయితే మనం మాట్లాడుతున్న కళ్ళని కూడా చూసి మాట్లాడారండి. కాబట్టి ఆ స్టేట్లో ఉంటే మనం బ్యాలెన్స్ చేయటం చాలా కష్టం అయిపోతుంది. అలాంటి వాళ్ళు గోడకి దగ్గరగా వెళ్ళి కూడా ఆసనాన్ని సులువుగా చేయొచ్చండి. చూడండి, ముందుగా లిఫ్ట్ చేసి కుడి కాళ్ళని నేను ఎడమ లోపల వైపున తొడ పైన పెడుతున్నాను. ఇది లోపలండి, ఇది బయట, కాబట్టి లోపల పెడుతున్నాను. అలాగే కుడి మోకాలు కుడి వైపునే ఫేస్ చేస్తుంది. ఇక్కడ చాలా మందికి బ్యాలెన్స్ ఉండదు, అలాగే కాళ్ళల్లో బలం లేదనుకోండి, ఈజీగా మనం డ్రాప్ చేస్తాం. కాళ్ళల్లో బలం లేకపోయినా కూడా ఆసనాన్ని చేయటం కష్టం అవుతుందండి. కాబట్టి వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని మనము పైకి స్ట్రెచ్ చేస్తూ ఒక పాయింట్ పైన గేస్ చేయాలండి. చూడండి, మోచేతుల్ని ఇలా పెట్టకుండా స్ట్రెచ్ చేయండి. చేస్తూ ఒక పాయింట్ పైన గేస్ చేయండి. మీకు ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ పెట్టినా ఏం పర్లేదు. ఆసనాన్ని కొన్ని క్షణాలు హోల్డ్ చేసి మెల్లగా మనము రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి వృక్షాసన. ఈ ఆసన వల్ల మనము చెప్పాను కదండి, కాళ్ళని బలంగా చేస్తుంది, అలాగే ఫోకస్ కాన్సన్ట్రేషన్ అన్నది చాలా పెరుగుతుంది. హ్యాండ్స్ని స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి షోల్డర్స్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి వృక్షాసన. ఈ ఆసనాలో మనము ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నాము మన లైఫ్లో అన్నదైతే ఈజీగా తెలిసిపోతుంది. మనం ఒకవేళ బ్యాలెన్స్ చేయలేకపోతే ఇదే సమయం, కాబట్టి మీరు ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఈ రోజుల్లో అందరికీ డయాబెటిక్ ఉందండి అంటారు కదండి. ఈ మధ్య ఫోన్లలో కూడా ఎక్కువగా చూస్తున్నాం, ఇండియా ఈజ్ ద డయాబెటిక్ కంట్రీ, ఈ కంట్రీ ఇంట్లో అందరికీ ఉంటుంది అని చాలా రీల్స్ అయితే చూస్తున్నాం.
కాబట్టి డయాబెటిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ ఆసన చాలా ఉపయోగపడుతుందండి. ఈ ఆసనాలని కాదు, యోగా సాధనాలో ఏదైనా ట్విస్ట్ అవుతుంటే ఈ భాగంలో, నడుము భాగంలో ట్విస్ట్ అయితే వాళ్ళకి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. చూసేద్దామండి కటి చక్రాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మీ కాళ్ళని దగ్గరగా పెడుతూ కాళ్ళని షోల్డర్ లెంత్లో పెడతాం. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున ఇలా ట్విస్ట్ అవుతూ ఎడమ చేతిని కుడి భుజం పైన, అలాగే కుడి చేతిని వెనకాల వైపున పెడుతూ ట్విస్ట్ అయి వెనకాల వైపున చూడండి. మనకి స్టిఫ్నెస్ ఎక్కువ ఉందనుకోండి, మనం ఇక్కడ వరకే ట్విస్ట్ అవ్వచ్చు. కానీ ఈ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ఎంతైతే అంత పుష్ చేసి ట్విస్ట్ అవ్వటానికి ట్రై చేయండి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందండి, నేను కాళ్ళని ఎత్తట్లేదు. కాళ్ళని ఎత్తితే ఏ స్ట్రెచ్ ఉండదని లెగ్ని అక్కడే పెట్టి నడుము భాగం నుంచి ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవుతారు. కటి అంటేనే సాంస్క్రిట్లో మన నడుము భాగం అండి. ఇక్కడ మనము ట్విస్ట్ అవ్వటం వల్ల మన ప్యాన్క్రియాస్ని, అలాగే ఇక్కడ ఉన్న ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు చూసుకునే ఉండొచ్చండి ఎంతవరకు మీరు ట్విస్ట్ అవుతున్నారో. ఏం పర్లేదండి, ట్విస్ట్ అవ్వలేకపోయినా మీరు ఎంత అయితే అంత ట్విస్ట్ అవుతూ మీరు రోజు యోగా సాధన చేయటం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తారు. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేసేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి కటి చక్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తెలుస్తుందా అండి మనకి ఎంత నడుములో ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఎంత మనము ట్విస్ట్ అవ్వగలుగుతున్నాము. ఈ టెస్ట్ని మీరు చేసుకొని ఇక్కడ మనం డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని మనం టెస్ట్ చేసుకోవచ్చండి. ఈ రోజుల్లో ఇంకో ముఖ్యమైన సమస్య అండి, చాలా మందికి 40-45 రాగానే లో బాడీ అన్నది వీక్ అయిపోతుంది. కాబట్టి లో బాడీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఎక్కువగా వస్తాయండి. వాళ్ళకి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. లోవర్ బాడీ అంటే ఏంటంటే మోకాలు, ఇక్కడ ఉన్న కండరాలన్నీ వీక్ అయిపోతాయి. కాళ్ళల్లో ఉన్న కండరాలు వీక్ అయిపోతే మనం నిల్చొని ఏ పనిని ఎక్కువసేపు చేయలేము. అలాంటి వాళ్ళకి ఈ ఆసన చాలా ఉపయోగం ఉంటుంది. చూడండి ముందుగా ఎలా చేయాలో. ఆసన పేరు వచ్చేసి ఉత్కటాసన. ఈ ఆసన చేయటానికి 2 కాళ్ళని దగ్గరగా పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి మీ సీట్ని వెనకాల వైపున తీసుకెళ్తూ స్క్వాట్ డౌన్ అవ్వండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నా మోకాలు కాళ్ళని క్రాస్ చేసి ఇలా లేవండి. ఇలా పెడితే మనకి మోకాల పైన ప్రెషర్ పడుతుంది. కాబట్టి సీట్ని వెనక్కి ఇంకా కిందికి తీసుకెళ్ళటానికి ట్రై చేయండి. అలాగే ఛాతీని ఇలా కిందికి కాకుండా పైకి రేస్ చేసి పైన చూడటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు 2 చేతుల్ని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి ఉత్కటాసన. ఈ ఆసన వల్ల మన కాళ్ళల్లో కండరాలని చాలా స్ట్రెంథెన్ చేయొచ్చు. మోకాల నొప్పులున్నా కూడా మీరు ఈ ఆసనాన్ని చేయొచ్చు. నొప్పి ఉన్నప్పుడే అవాయిడ్ చేయండి. నొప్పి లేనప్పుడు మనం ఈ ఆసనాలు చేయటం వల్ల మోకాలు అనేవి ఇంకా స్ట్రెంథెన్ అవుతాయి.
మనకి ఇంకొక ముఖ్యమైన సమస్య అండి, స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్. మన వెన్నుముక్క అన్నది మన ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల లేదా డెస్క్ జాబ్స్ ఎక్కువగా చేయటం వల్ల స్పైన్ అన్నది ఇలా హంచ్ అవుతుంది. వాళ్ళకి ఇంకా వెన్నుముక్కకి, మన మొత్తం వెన్నుముక్కకి స్ట్రెంథెన్ చేయటానికి, ఫ్లెక్సిబుల్ చేయటానికి ఒక ఆసన అయితే ఉందండి, మార్జరీ బిథిలాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము టేబుల్ పొజిషన్కి రావాలి, కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనం ఈ పొజిషన్కి అయితే వస్తామండి. చూడండి, నా భుజం, చెయ్యి అన్నది ఒకటే లైన్లో ఉంది, అలాగే మోకాలు, కాళ్ళు అన్నది ఒకటే లైన్లో ఉంది. ఉన్న తర్వాత శ్వాసని తీసుకుంటూ వెన్నుముక్కని కింద వైపున పుష్ చేస్తూ పైకి చూడటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు మీ వెన్నుముక్కని పైకి లిఫ్ట్ చేస్తూ చిన్ని చెస్ట్ దగ్గరికి తేవండి. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ అండి, మోచేతుల్ని ఇలా బెండ్ చేసి చేస్తారు. మీకు ఏ ప్రెషర్ ఉండదండి, కాబట్టి చేతులని స్ట్రైట్గా పెడుతూనే ఆసనాన్ని చేయటానికి ట్రై చేయండి. మీకు ఎక్కువగా స్టిఫ్నెస్ ఉన్నా కూడా మీరు ఇంతవరకు చేయగలుగుతారండి. కాబట్టి ఎంత అయితే అంత కిందికి పుష్ చేయండి, అలాగే పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల మన స్పైన్ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో తెలిసిపోతుంది. ఈ ఆసన చేసేద్దామండి. కొన్నిసార్లు నాతో పాటు మీరు చేయండి. మెల్లగా వజ్రాసనాలో రిలాక్స్ అవ్వండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము చేసాము, మన శరీరంలో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది, మనం ఎంత చేయగలుగుతామో చూసాము. ఇంకొకటండి, మన ప్రాణాయామ ద్వారా మన శరీరంలో బ్లాకేజెస్ ఉన్న, ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే చిన్న వయసున్న వాళ్ళకు కూడా హార్ట్లో బ్లాకేజెస్, హార్ట్కి రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఎక్కువగా వస్తుంది. మనము వీటిని దూరం పెట్టడానికి ఒక గొప్ప ప్రాణాయామ ఉందండి, నాడీ శోధన ప్రాణాయామ. ఈ ప్రాణాయామ వల్ల మనకి హార్ట్లో ఉన్న బ్లాకేజెస్, లంగ్ కెపాసిటీని అన్నిటినీ ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని చూద్దాము ఎలా చేయాలో. ఎడమ చేతితో చూడండి, బొటన వేలు చూపుడు వేలు టచ్ చేస్తూ ఇలా పెట్టండి. కుడి చేతితో మీ బొటన వేలు ఉంగరపు వేలతో మనము నాస్ట్రిల్స్ని కంట్రోల్ చేస్తాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే శ్వాసని ముందుగా తీసుకుంటూ శ్వాసని వదలండి. ముందుగా ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ కుడి వైపు నుంచి శ్వాసని వదలండి. శ్వాసని తీసుకుంటూ కుడి వైపు నుంచి, శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ ఎడమ వైపు నుంచి శ్వాసని వదలండి. ఇది ఒక్క రౌండ్ అండి. ఎడమ వైపు నుంచి ముందుగా శ్వాసని తీసుకొని కుడి వైపున వదులుతూ మళ్ళీ కుడి వైపు నుంచి తీసుకొని ఎడమ వైపున వదలాలి. ఇది ఒక రౌండ్. గుర్తుపెట్టుకొని ఒక 9-11 సార్లు చేయటానికి ట్రై చేయండి. వీటి వల్ల హార్ట్లో ఉన్న బ్లాకేజెసే కాదండి, శరీరంలో మనకు కనిపించని నర్వ్స్ తెలుసు కదండి, మనకి నరాలు తెలుసు కానీ నాడీలు ఉంటాయి. మనకు కనిపించని నాడీలని, ప్రాణశక్తిని
అన్ని ఆర్గాన్స్కి ప్రతి దగ్గర పంపించటానికి ఈ ప్రాణాయామం వల్ల ఎక్కడ బ్లాకేజ్ ఉన్నా కూడా మనం దాన్ని తీయొచ్చు. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని కొన్ని క్షణాలు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీకు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు కళ్ళని తెరవండి. ఇదండి ఇవాళ మన సాధన. మనం కొన్ని ఆసనాలు, కొన్ని ప్రాణాయామాలు చేసాము. వీటి ద్వారా మన బాడీ ఎంత మన కంట్రోల్లో ఉంది, మన ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంది, మనము ఎంత ఫిట్గా ఉన్నామో కూడా తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనము కొత్తగా మన ఈ నూతన సంవత్సరంలో ఒక రెజల్యూషన్ తీసుకుందామండి. నేను నా కోసం, నా ఆరోగ్యం కోసం నేను ప్రతిరోజు సాధనాన్ని అయితే చేస్తానని మీరు నిర్ణయించుకోండి. నేను దానికి సహకరిస్తాను. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహానే కాదండి, చాలా పెద్ద సలహా. ముందుగా నేను మీకు అడగాలనుకుంటున్నాను, ఈ కాలంలో ఎక్కువగా మనకి హెల్త్ రిలేటెడ్ సమస్యలు ఎందుకు వస్తాయంటారు? ముందుగా మనము అలవాటు చేసుకునేది ఏంటంటే ఆహారపు అలవాట్లని మార్చుకోవాలండి. ఇది మార్చుకోలేమనుకోండి, మనము ఎంత ఏం చేసినా కూడా వేస్ట్. కాబట్టి 70% మనం తీసుకునే ఆహారం బట్టే మన మనస్సు, మన శరీరం ఉంటుంది. అన్నమయ్య కోశ అంటారని మన శరీరానికి అన్నం ఇవ్వాలి, బతకటానికి ఆహారం తీసుకోవాలండి. తినటానికే మనం బతకొద్దు. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకుంటూ ఎక్కువగా మనము చూసుకుంటే ఆయుర్వేదంలో తామసిక్ ఫుడ్ అంటే నాన్ వెజెస్ తీసుకోండి. అలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీరు ఎప్పుడన్నా చూసారా అలాంటి ఫుడ్ తింటే అమ్మ బద్ధకం వచ్చేస్తుంది. అలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. రాజసికం ఫుడ్ అంటే స్పైసీ ఎక్కువగా తింటే రోషం, కోపం అన్నవి ఎక్కువగా వస్తాయి. అలాంటి ఫుడ్స్ని కూడా కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. ఇలా చేస్తూ సాత్వికంగా ఉన్న ఫుడ్, ప్రాణం ఉన్న ఫుడ్ని, ప్రాణం చూసుకోండి, వెజిటేబుల్స్లో, ఫ్రూట్స్లో ప్రతి ఒక్క దాంట్లో ప్రాణం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని తీసుకుంటూ ఇంకా హెల్దీగా ఉంటూ యోగా సాధనాలని చేయండి. దీనివల్ల మనము చాలా డిఫరెన్స్ అయితే చూస్తాం. ముఖ్యంగా బయట ఫుడ్ తినటం మాత్రం అవాయిడ్ చేయండి. చూడండి, ఇక్కడ మన టేస్ట్ని సాటిస్ఫై చేయటం కాదండి, మన సోల్ని సాటిస్ఫై చేయాలి. కాబట్టి 99% మనం ఇంట్లో మన చేతులతో ప్రిపేర్ చేసుకున్నదే తీసుకోండి. ఒక 1% మాత్రం మీ ఇష్టం. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.